సో ఈరోజు క్లాస్ సెషన్లో బేసిక్స్ ఆఫ్ ద సర్కిల్స్ గురించి ఇన్ డీటెయిల్ చూద్దాం. దట్ ఈస్ సర్కిల్ అంటే ఏంటి, దాని ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, సర్కిల్ యొక్క సెంటర్ అంటే ఏంటి, రేడియస్ అంటే ఏంటి, అండ్ రేడియస్కి డయామీటర్కి డిఫరెన్స్ ఏంటి, ఒక సర్కిల్కి టాంజెంట్ ఎలా డ్రా చేస్తారు, ఆ టాంజెంట్కి రేడియస్కి మధ్యలో ఉండే రిలేషన్స్ ఎలా ఉంటాయి, సీకెంట్కి కార్డ్కి మధ్యలో తేడా ఏంటి, అసలు ఒక సర్కిల్కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, ఎన్ని సీకెంట్స్ డ్రా చేయొచ్చు, ఎన్ని కార్డ్స్ ఉంటాయి, కార్డ్స్కి డయామీటర్ ఆఫ్ ద సర్కిల్కి రిలేషన్ ఏమైనా ఉందా, అండ్ వీటి మధ్యలో యాంగిల్స్కి మధ్యలో రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈరోజు క్లాస్ సెషన్లో ఇన్ డీటెయిల్ చూద్దాం. ఓకేనా? సో ఇందులో మీకు ఏ పాయింట్ అయినా గనక ఫాస్ట్గా స్పీడప్ చేసినట్టుంటే అక్కడితో ఒకసారి వీడియోని పాస్ చేసి మళ్ళీ వెనక్కి రండి, వెనక్కి వచ్చి మళ్ళీ కాన్సెప్ట్ అంతా కూడా అక్కడి నుంచి క్లియర్గా చూసుకుంటే వెళ్ళండి. మీకు ఇన్ డీటెయిల్ బేసిక్ మన తెలుగు లాంగ్వేజ్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి కాన్సెప్ట్లో ఏమైనా స్టిల్ ఇంకా డౌట్ కనుక మీది పర్సిస్ట్ అయినట్టయితే మీ డౌట్ని కామెంట్లో తెలియజేయండి, నేను డెఫినెట్లీ దానికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? నౌ బేసిక్ కాన్సెప్ట్ కనుక స్టార్ట్ చేసినట్టయితే లెట్ us టేక్ ఒక చిన్న థ్రెడ్ తీసుకున్నారు, థ్రెడ్కి చివర ఒక రాయిని కట్టి ఒక ఫిక్స్డ్ లెంత్ ఆఫ్ ద థ్రెడ్ని మీరు సస్పెండ్ చేసి దాన్ని గనక తిప్పినట్టయితే ఈ పాయింట్ మీరు మారనంత వరకు ఆ రాయి తిరిగేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఏం చేశారు, ఇనీషియల్లీ గనక తీసుకున్నట్టయితే థ్రెడ్ యొక్క లెంత్ మీరు ఎంతైతే సస్పెండ్ చేశారో దట్ ఈస్ ఆ రాయికి మీరు తీసుకున్న పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఫిక్స్డ్ గా ఉంటుంది. అండ్ ఈ రాయి అనేది పాయింట్ గనక కన్సిడర్ చేసినట్టయితే ఇట్ ఈస్ 1 పాయింట్ ఓన్లీ. అవునా? ఎప్పుడైతే మీరు దాన్ని రొటేట్ చేయడం స్టార్ట్ చేశారో ఈ రాయి డిఫరెంట్ పాయింట్స్ ని కలుపుకుంటూ వెళ్తుంది. ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ అన్ని కూడా మీకు ఒక లోకస్ ని ఫామ్ చేస్తే ఆ లోకస్ ని సర్కిల్ అంటున్నారు. ఓకేనా? నౌ ఇప్పుడు మీరు చేసిన ఈ ఎక్స్పెరిమెంట్ నుంచి సర్కిల్ ఎలా కన్స్ట్రక్ట్ అయిందో చూడండి. మీరు ఏదైతే ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నారో ఆ ఫిక్స్డ్ పాయింట్ మీకు సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. అండ్ ఏదైతే ఫిక్స్డ్ డిస్టెన్స్ లెంత్ ఆఫ్ ద థ్రెడ్ రిలీజ్ చేశారో అదే మీకు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. అవునా? నో మీరు తీసుకున్న స్టోన్ గనక ఇక్కడ ఉంది అనుకుంటే ఇది మీరు ఎప్పుడైతే రివాల్వ్ చేశారో సెట్ ఆఫ్ పాయింట్స్ ని ట్రేస్ చేసుకుంటూ వెళ్ళింది. అండ్ ఈ పాయింట్స్ అన్ని కూడా సెంటర్ నుంచి సేమ్ డిస్టెన్స్ లో ఉంటాయి. ఎందుకు? మీరు లెంత్ ఆఫ్ ద థ్రెడ్ ని మార్చలేదు కాబట్టి. అవునా? నో ఈ లోకస్ ఆఫ్ సెట్ ఆఫ్ పాయింట్స్ ఏదైతే ఫామ్ అయిందో దాన్నే మనం ఇక్కడ సర్కిల్ అని పిలుస్తున్నాం. కాబట్టి సర్కిల్ ఇస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ పాయింట్స్ ఆర్ లోకస్ ఆఫ్ పాయింట్స్ హ్యావింగ్ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్. ఆ ఫిక్స్డ్ పాయింట్ నే మీరు సెంటర్ అంటే ఆ తీసుకున్న ఫిక్స్డ్ లెంత్ నే ఏమని చెప్పారు, రేడియస్ అన్నారు. కాబట్టి మీరు సర్కిల్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఇట్ మస్ట్ హ్యావ్ ఏ సెంటర్ అండ్ ఒక ఫిక్స్డ్ లెంత్ ఉండాలి. కాబట్టి ఆ లెంత్ నే మనం ఏం చెప్పాం, రేడియస్ అన్నాం. ఓకేనా? నో ఇప్పుడు చూడండి, ఇదే రేడియస్ ఇటు కూడా ఉంటుందిగా, ఇట్ ఈస్ ఆల్సో ఏ రేడియస్. అవునా? నో మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సర్కిల్ మీద ఉన్న 2 ఆపోజిట్ పాయింట్స్ ని సెంటర్ నుంచి పాస్ అవుతూ ఒక లైన్ కలుపుతుంది. అవునా? అండ్ ఆ లైన్ కి మీరు 2 రేడియస్లు కన్స్ట్రక్ట్ చేశారు, దాన్నే మీరు డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అంటారు. కాబట్టి డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఎలా ఫార్మేషన్ అవుతుంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 రేడియస్ని కలుపుకుంటే ఫామ్ అవుతుంది. ఒకటి. రెండోది అది కంపల్సరీగా సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది, బికాస్ రేడియస్ కావాలి అంటే సెంటర్ కి కనెక్ట్ చేయాలి కాబట్టి. హెన్స్ ఇక్కడ నుంచి నేను రెండో రిలేషన్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు డయామీటర్ బై 2 తీసుకురావచ్చా? కాబట్టి మీకు మ్యాథ్స్ లో మెన్సురేషన్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు రేడియస్ కి డయామీటర్ కి మధ్యలో ఉండే రిలేషన్ చాలా ఇంపార్టెంట్. డబుల్ ద రేడియస్ తీసుకుంటే డయామీటర్ వస్తుంది, లేదా డయామీటర్ ని సగం చేసుకుంటే యూ కెన్ ప్రొడ్యూస్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేస్తుంది. సో ఒక సర్కిల్ కు ఉండాల్సిన బేసిక్ 3 పారామీటర్స్ వచ్చేటప్పటికల్లా ఒకటి సెంటర్, రెండోది రేడియస్, మూడోది డయామీటర్. ఓకేనా? నౌ నెక్స్ట్ చూడండి, ఈ చుట్టూ పాత్ దట్ ఈస్ ట్రాక్ ని మీరు ఫామ్ చేశారు కదా, ఆ ట్రాక్ ని ఏమని చెప్పారు, సర్కిల్ అన్నారు. ఆ సర్కిల్ యొక్క టోటల్ సర్క్యులర్ లెంత్ చూసారా, దాని యొక్క పెరిమీటర్ అంటాం మనకి తెలిసిన కామన్ లాంగ్వేజ్ లో. అవునా? పెరిమీటర్ అంటే ఏంటి, మీరు తీసుకున్న ఎనీ జామెట్రికల్ షేప్ యొక్క చుట్టూ ఉండే
సర్ఫేస్ యొక్క లెంత్. నో దాన్నే మనం సర్కిల్లో వచ్చేటప్పటికల్లా ఇట్ ఈస్ నోన్ యాజ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటారు. క్లారిటీ వచ్చిందా? నో సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్లో ఇటు పక్క యాంగిల్ చూసుకుంటే కనుక 180 degrees ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ పై. ఆ పై ఆర్ అనే లెంత్ ని కవర్ చేస్తుంది కాబట్టి పై ఆర్ విల్ బి ద ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకునే హాఫ్ సర్కిల్ యొక్క లెంత్. కరెక్టేనా? అలాగే సేమ్ టైప్ ఆఫ్ హాఫ్ ఆఫ్ ద లెంత్ మీకు ఇటుపక్క కూడా ఉందిగా, కాబట్టి దీని లెంత్ కూడా ఏమవుతుంది? అనదర్ పై ఆర్. సో రెండింటినీ కనుక మీరు కలుపుకున్నట్టయితే టోటల్లీ ఇట్ విల్ బి ఏ సర్కిల్ అవుతుంది. కాబట్టి సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ ఈస్ గివెన్ బై పై ఆర్ ప్లస్ పై ఆర్. అంటే ఎంత అయింది అది? ఇట్ ఈస్ 2πr. దట్ ఈస్ ద టోటల్ బౌండరీ లెంత్ ఆఫ్ ద సర్కిల్ ని మనం సర్కంఫరెన్స్ అంటే దాని యొక్క లెంత్ 2πr అవుతుంది. ఓకేనా? నౌ ఈ సర్కిల్ తన లోపల సర్టెన్ ఏరియాని కవర్ చేసింది, కనబడుతుందా? దట్ ఈస్ ద రీజియన్ ఆఫ్ స్పేస్ ఆ బౌండరీ లోపల కన్స్ట్రక్ట్ చేయబడుతుందో దాన్నే మీరు ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటారు. నౌ ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఈస్ గివెన్ బై A is equal to pi into radius. It is given by pi r square. ఓకేనా? సో బేసిక్ పెరిమీటర్స్ ఆఫ్ ఏ సర్కిల్ కనుక చూసుకున్నట్టయితే ప్రతి సర్కిల్ కు సెంటర్ ఉంటుంది, ఒక రేడియస్ ఉంటుంది. రేడియస్ ని డబుల్ చేసుకుంటే మీకు డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఉంటుంది. చుట్టూ బౌండరీ లెంత్ ఉంటుంది, దాన్నే సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్ అంటారు. నెక్స్ట్ లోపల సర్టెన్ స్పేస్ ని కవర్ చేస్తుంది, దట్ ఈస్ ఏరియా ఆఫ్ ద సర్కిల్ అంటారు. ఏరియా ఆఫ్ ద సర్కిల్ కి యూనిట్స్ స్క్వేర్ యూనిట్స్ ఉంటాయి. బికాజ్ ఇక్కడ రేడియస్ ఇంటూ రేడియస్ చేశారు, దట్ ఈస్ రెండు లెంత్ల్ని మల్టిప్లై చేశారు కాబట్టి మీకు స్క్వేర్ ఆఫ్ ద యూనిట్స్ ప్రొడ్యూస్ అవుతాయి. వేరాజ్ దీంట్లో ఒక రేడియసే ఉంది కాబట్టి ఇట్ విల్ హ్యావ్ ద సేమ్ యూనిట్స్ దట్ ఆఫ్ ద లెంత్ ఉంటుంది. కాబట్టి మీకు లెంత్ ఐదర్ సెంటీమీటర్స్ లోనో, మీటర్లోనో, కిలోమీటర్లోనో ఎక్స్ప్రెస్ చేసినట్టయితే కరస్పాండింగ్లీ దాని యొక్క ఏరియాని వచ్చేటప్పటికల్లా స్క్వేర్ యూనిట్స్ లో ఎక్స్ప్రెస్ చేస్తారు. ఓకేనా? ఇవి బేసిక్ క్వాంటిటీస్ ఆఫ్ ఎనీ సర్కిల్ అన్నమాట. నౌ వీటి నుంచి నెక్స్ట్ పారామీటర్స్ ని చూద్దాం. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ఒక సర్కిల్ కి డ్రా చేసే టాంజెంట్ అంటే ఏంటి, అసలు ఆ టాంజెంట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, అండ్ సర్కిల్ కి టాంజెంట్ కి మధ్యలో రిలేషన్ ఏంటి. నౌ ఇక్కడ టాంజెంట్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్ట్రైట్ లైన్. ఫస్ట్ పాయింట్ క్లియరా? నౌ లెట్ us టేక్ ఒక సర్కిల్ ని డ్రా చేసుకున్నారు, దానికి సెంటర్ సి ఉంది. ఒక పాయింట్ పి తీసుకున్నారు, ఈ పాయింట్ నుంచి ఒక లైన్ సర్కిల్ ని టచ్ అవుతూ వెళ్ళింది, అండ్ ఈ పాయింట్ ని ఎం, దట్ ఈస్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు. కాంటాక్ట్ అంటే ఏంటి? ఏ పాయింట్ దగ్గర అయితే ఒక లైన్ సర్కిల్ ని టచ్ చేస్తుందో ఆ టచ్ చేసిన పాయింట్ ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఎ లైన్ టు ద సర్కిల్ అంటారు. నో ఏ లైన్ అయితే సర్కిల్ ని టచ్ చేస్తూ ఒక పాయింట్ దగ్గర టచ్ చేస్తూ వెళ్తుందో అటువంటి లైన్ నే మనం టాంజెంట్ అని పిలుస్తాం. క్లారిటీ వచ్చిందా? సో టాంజెంట్ అనేది ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ స్ట్రైట్ లైన్. ఆ స్ట్రైట్ లైన్ సర్కిల్ ని టచ్ అవుతూ వెళ్ళాలి, దెన్ దాన్నే మనం ఇక్కడ టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్ అంటారు. ఓకేనా? నో ఇక్కడి నుంచి కనుక దీనికి లెంత్ డ్రా చేస్తే ఇది మనం ఆల్రెడీ చూసాం, బౌండరీ దగ్గర నుంచి సెంటర్ ని కనెక్ట్ చేసే దాన్ని ఏమంటారు? రేడియస్ ఆఫ్ ఏ సర్కిల్ అంటారు. ఇక్కడ మీకు మెయిన్ పాయింట్ ఒకటి కవర్ అవుతుంది, చూసుకోండి. దట్ ఈస్ నథింగ్ బట్ రేడియస్ కి టాంజెంట్ కి మధ్యలో యాంగిల్ ఎప్పుడు కూడా పర్పెండిక్యులారిటీ, దట్ ఈస్ నథింగ్ బట్ 90 degrees యాంగిల్ ఉంటుంది. అంటే ఏ సర్కిల్ కి అయితే మీరు టాంజెంట్ ని డ్రా చేశారో ఆ టాంజెంట్ రేడియస్ కి ఎప్పుడు ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకేనా? నౌ ఇప్పుడు ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి ఒక టాంజెంటే డ్రా చేయగలమా లేదా ఇంకా డ్రా చేయగలమా? డ్రా చేయొచ్చు. ఇటు పక్క నుంచి కూడా మీరు ఒక డ్రా చేసుకుంటే ఆ లైన్ కూడా సర్కిల్ ని టచ్ అవుతూ వెళ్తుంది కాబట్టి దాన్ని కూడా టాంజెంట్ అంటారు. ఇది ఫస్ట్ టాంజెంట్ అయితే ఇది సెకండ్ టాంజెంట్ అవుతుంది. సో ఒక పాయింట్ దట్ ఈస్ సర్కిల్ కి బయట ఉన్న పాయింట్ ని మనం ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ అంటారు. ఒక పాయింట్ ఎక్స్టర్నల్లీ ప్రజెంట్ అయి ఉంటే అక్కడి నుంచి సర్కిల్ కి మనం మాక్సిమం 2 టాంజెంట్స్ ని మాత్రమే డ్రా చేయగలం.
అర్థమైందా? కాబట్టి నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ దట్ కెన్ బి డ్రాన్ టు ఏ సర్కిల్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ కనుక కనుక మీరు అడిగినట్టయితే మీ ఆన్సర్ ఎప్పుడు కూడా 2 అయి ఉండాలి. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వచ్చేటప్పటికి అదే పాయింట్ పి అనేది సర్కిల్ మీద ఉన్నట్టయితే గనక ఆ పాయింట్ నుంచి పాస్ అవుతూ సర్కిల్ కి ఒక టాంజెంట్ మాత్రమే డ్రా చేయగలరు. రెండో పాయింట్ వచ్చింది ఇక్కడ, అబ్జర్వ్ చేశారా? కాబట్టి మీరు ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలరు అని అడిగితే ఇమీడియట్లీ మీరు అడగాల్సిన ఫస్ట్ క్వశ్చన్, మీరు డ్రా చేసే టాంజెంట్ యొక్క పాయింట్, ఇనీషియల్ పాయింట్ ఎక్కడుంది? సర్కిల్ మీద ఉందా, ఎక్స్టర్నల్లీ ఉందా? దట్ ఈజ్ ఆన్ ద సర్కిల్ ఉన్నట్టయితే గనక దాని గుండా పాస్ అవుతూ ఒక టాంజెంట్ ని మాత్రమే డ్రా చేయగలరు. వేరాజ్ అదే పాయింట్ మీకు ఎక్స్టర్నల్లీ ప్రజెంట్ అయి ఉన్నట్టయితే గనక అక్కడి నుంచి మీకు పెయిర్ ఆఫ్ టాంజెంట్స్, 2 టాంజెంట్స్ వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, అసలు ఒక సర్కిల్ కి మనం ఎన్ని టాంజెంట్స్ ని కన్స్ట్రక్ట్ చేయొచ్చు? ఇన్ఫైనైట్ టాంజెంట్స్. ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోండి, 1 2 3 4 5 ఇలా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్ ఎట్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ ఆన్ ద సర్కిల్ డ్రా చేయొచ్చు. ఓకేనా? కాబట్టి ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు? ఎన్నైనా డ్రా చేయొచ్చు. కానీ ప్రొవైడెడ్ మీకు పాయింట్ చెప్పాలి. ఆ పాయింట్ సర్కిల్ మీద ప్రజెంట్ అయి ఉన్నట్టయితే ఆ పాయింట్ గుండా పాస్ అవుతూ మీకు ఒక టాంజెంట్ మాత్రమే కుదురుతుంది. లేదు అదే పాయింట్ ఎక్స్టర్నల్లీ అవుట్ సైడ్ ద సర్కిల్ ప్రజెంట్ అయి ఉంటే దాని ద్వారా మీకు 2 టాంజెంట్స్ ని మాక్సిమం డ్రా చేయొచ్చు. సపోజ్ ఈ 2 టాంజెంట్స్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ని మీరు టీటా గనక అనుకున్నట్టయితే ఈ పాయింట్ నుంచి సెంటర్ ని కలిపే లైన్ ఈ యాంగిల్ ని బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేస్తుంది అంటే ఏంటి? ఎగ్జాక్ట్లీ 2 హాఫ్స్ కింద డివైడ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ యాంగిల్ హాఫ్ యాంగిల్ వస్తే ఇక్కడ యాంగిల్ హాఫ్ యాంగిల్ వస్తుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక సర్కిల్ కి మీరు 2 టాంజెంట్స్ డ్రా చేశారు. 2 టాంజెంట్స్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? 60 డిగ్రీస్. ఓకేనా? అయితే అది మీకు 2 ట్రయాంగిల్స్ కింద కనుక డివైడ్ అయినట్టయితే ఫస్ట్ ట్రయాంగిల్ సెకండ్ ట్రయాంగిల్ లో టాంజెంట్ కి లైన్ ఆఫ్ కాంటాక్ట్ బిట్వీన్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ టు ద సెంటర్ కి యాంగిల్ ఎంత వస్తుందంటే ఎగ్జాక్ట్లీ దానిలో సగం వస్తుంది. దట్ ఈస్ బై 2 చేసుకుంటే ఇట్ ఈస్ 30 డిగ్రీస్. క్లారిటీ వచ్చిందా? ఇది మీకు ఒక సర్కిల్లో లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాని డిరైవ్ చేయమంటాడు, అక్కడ పనికి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంకో రిజల్ట్ నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ యాంగిల్ ని కనుక టీటా అనుకున్నట్టయితే మీకు ఆల్రెడీ ఏం తెలుసు? ఇది 90, ఇది కూడా 90, బికాస్ ఇది రేడియస్, ఇది టాంజెంట్ కాబట్టి రేడియస్ టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుందని మీకు ఆల్రెడీ తెలుసు. హెన్స్ ఇక్కడ కూడా 90 అవుతుంది. నౌ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్టయితే పిఎంసి ఈ పాయింట్ కనుక అనుకున్నట్టయితే 4 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ క్వాడ్రిలేటరల్ అయినా. ఒక క్వాడ్రిలేటర్ లో టోటల్ యాంగిల్ 360 డిగ్రీస్, ఇది మీకు ఆల్రెడీ తెలుసు కదా. దాంట్లో ఈ యాంగిల్ ఆల్రెడీ 90 అయిపోయింది, ఈ యాంగిల్ ఆల్రెడీ 90 అయిపోయింది, అంటే 180 తీసేయండి. నౌ అవి 2 తీసేస్తే రిమైనింగ్ ఈ యాంగిల్ ప్లస్ ఈ యాంగిల్ 180 ఉండాలి. దాంట్లో ఇది కనుక టీటా అనుకుంటట్టయితే ఈ పెయిర్ ఆఫ్ టాంజెంట్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ దగ్గర చేసే యాంగిల్ ఎప్పుడూ కూడా ఎంత అవుతుంది? 180 మైనస్ టీటా అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దట్ ఈస్ ఏ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఇచ్చేసి ఆ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కి మధ్యలో యాంగిల్ టీటా ఉన్నట్టయితే ఆ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ టీటా అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఈ కేసులో మీకు ఈ టాంజెంట్స్ కి మధ్యలో 60 డిగ్రీస్ యాంగిల్ ఉంది అని చెప్పాను. అప్పుడు ఈ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ 60 చేసుకున్నట్టయితే మీకు ఇది 120 డిగ్రీస్ వస్తుంది. క్లియరా? నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ మీరు ఫస్ట్ ట్రయాంగిల్ సెకండ్ ట్రయాంగిల్ 2 చెప్పాను కదా. మీరు ఒక ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. సపోజ్ ట్రయాంగిల్ ఇలా వెళ్ళింది, అంతేనా? ఇక్కడ 90 డిగ్రీస్ చేసింది, ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఎం. సో ఇట్ విల్ బి ద సి సెంటర్ ఆఫ్ ద సర్కిల్. క్లియరా? నౌ దీన్ని మీరు రేడియస్ అన్నారు. ఓకేనా? నౌ 90 డిగ్రీస్ కి ఆపోజిట్ గా ఉంది కాబట్టి దిస్ విల్ బి హైపోటెన్యూస్ అయిద్దా? మీరు కనుక టీటాని ఇక్కడ తీసుకున్నట్టయితే ఇది దీనికి అడ్జసెంట్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఏనా? నౌ ఇప్పుడు పిఎంసి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని కన్స్ట్రక్ట్ చేసింది అని చెప్పొచ్చా? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కి మీరు పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చుగా. పైథాగరస్ థీరం అప్లై చేసుకున్నట్టయితే
దీంట్లో హైపోటెన్యూస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు రేడియస్ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్, వేర్ ఎల్ ఈస్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అయినా. నో ఈ ఫార్ములాని యూజ్ చేసి మీరు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు చూడండి. దట్ ఈస్ ఎల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అయితే ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఈ ఫార్ములాని యూజ్ చేసి యూ కెన్ ఫైండ్ అవుట్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్. క్లియరా? నెక్స్ట్ పాయింట్, ఈ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఇది తీసుకున్న అదే ఉంటుంది, ఇది తీసుకున్న అదే ఉంటుందిగా, బికాస్ దీస్ టూ ఆర్ ద సిమిలర్ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రియన్ ట్రయాంగిల్స్. ఓకేనా? హెన్స్ ఒక పాయింట్ నుంచి మీరు డ్రా చేసే పెయిర్ ఆఫ్ ఎక్స్టర్నల్ టాంజెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సేమ్ లెంత్ లో ప్రజెంట్ అయి ఉంటాయి. పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. ఈ చాప్టర్ లో మీరు మోస్ట్ ఆఫ్ ద థియరమ్స్ ని ఇదే కాన్సెప్ట్ మీద బేస్ అయి ప్రూవ్ చేస్తారు. క్లారిటీ వచ్చిందా? కాబట్టి టాంజెంట్స్ టు ఏ సర్కిల్ అనే కాన్సెప్ట్ నుంచి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అన్ని కూడా వన్ బై వన్ చెప్తాను. మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయగలరు? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ టాంజెంట్స్. ఒక సర్కిల్ మీద ఒక పాయింట్ ని కనుక మీరు స్పెసిఫై చేస్తే ఆ స్పెసిఫిక్ పాయింట్ నుంచి ఒక టాంజెంట్ మాత్రమే పాసిబుల్ అవుతుంది. అదే పాయింట్ ఎక్స్టర్నల్లీ సర్కిల్ కి బయట కనుక ప్రజెంట్ అయి ఉన్నట్టయితే అక్కడి నుంచి మనం పెయిర్ ఆఫ్ టాంజెంట్స్, టూ టాంజెంట్స్ ని డ్రా చేయొచ్చు. క్లియరా? నెక్స్ట్, ఒక టాంజెంట్ రేడియస్ కి ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ గా ఉంటుంది. నెక్స్ట్, పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కి మధ్యలో గనక యాంగిల్ మీకు మెన్షన్ చేస్తే ఇట్ ఈస్ థీటా అని చెప్పి, దెన్ అదే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ 180 మైనస్ థీటా అవుతాయి. రెండోది, ఒక పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కనుక డ్రా చేసినప్పుడు సెంటర్ నుంచి ఆ పాయింట్ ని కలిపే లైన్ దాన్ని టూ సిమిలర్ ట్రయాంగిల్స్ కింద స్ప్లిట్ చేస్తుంది. స్ప్లిట్ చేసినప్పుడు ఒక్కొక్క ట్రయాంగిల్ మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. కాబట్టి బై యూజింగ్ పైథాగరస్ థీరం యూ కెన్ ఈజీలీ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, ప్రొవైడెడ్ మీకు ఆ సర్కిల్ యొక్క రేడియస్ అండ్ మీరు తీసుకున్న పాయింట్ సెంటర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉందో ఇవ్వాలి. ఓకేనా? సపోజ్ దీని మీద క్వశ్చన్ చూద్దాం. నౌ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ మీకు 5 ఇచ్చేసాడు అండ్ సెంటర్ దగ్గర నుంచి పాయింట్ వచ్చేటప్పటికల్లా మీకు ఎగ్జాక్ట్లీ 7 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ప్రజెంట్ ఉంది. అయితే మీకు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? సో ఇచ్చిన క్వాంటిటీస్ క్లియర్ గా చూసుకోండి. సర్కిల్ ఉంది, సెంటర్ దగ్గర నుంచి పాయింట్ 7 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో ప్రజెంట్ ఉంది అండ్ ఇది టచ్ అవుతూ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ద్వారా వెళ్తున్నట్టయితే దీని రేడియస్ వచ్చేటప్పటికల్లా 5. మీరు ఇప్పుడు లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మీకు రైట్ యాంగిల్ ఇక్కడ ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా? సో కాన్సెప్ట్ ని అప్లై చేస్తే ఆల్రెడీ మనం చూసాం ఎల్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. హెచ్ అంటే మీరు తీసుకున్న పాయింట్ సెంటర్ నుంచి ఎంత దూరంలో ఉంది అని, ఆర్ అంటే రేడియస్ అని. కాబట్టి దట్ ఈస్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. దట్ ఈస్ 49 లో నుంచి 25 ని సబ్ట్రాక్ట్ చేయండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 24. 24 ని నేను 4 into 6 అని రాసుకోవచ్చు. 4 స్క్వేర్ నుంచి బయటకు వచ్చేస్తే 2√6 సెంటీమీటర్స్ విల్ బి ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ అవుతుంది. క్లారిటీ వచ్చిందా? ఇలా సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ పైథాగరస్ థియరం ని యూజ్ చేసుకుని ఒక పాయింట్ నుంచి సెంటర్ ఎంత దూరంలో ఉంది లేదా దాని రేడియస్ ఎంత ఇస్తే లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ని ఈజీలీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. అండ్ ఈ ప్రాబ్లమ్ ని మీకు వైస్ వర్సాలో కూడా అడగొచ్చు. లెంత్ ఆఫ్ ద టాంజెంట్ రేడియస్ ఇచ్చేస్తే పాయింట్ ఎంత దూరంలో ఉందో ఫైండ్ అవుట్ చేయమనొచ్చు. లేదు, డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ లెంత్ ఆఫ్ ద టాంజెంట్ ఇచ్చేస్తే ఆ సర్కిల్ మీరు కన్స్ట్రక్ట్ చేసిన దాని యొక్క రేడియస్ ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు, డయామీటర్ ఎంతో కనుక్కోమనొచ్చు. ఇలా మీకు డిఫరెంట్ డైమెన్షన్స్ లో ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది. క్లియరా? సో ఇది బేసికల్లీ అబౌట్ ద సర్కిల్ కి దానికి ఉండే టాంజెంట్ కి మధ్యలో ఉన్న రిలేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లెంత్. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ కనుక చూసినట్టయితే మీకు పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఈస్ గివెన్ టు బి 80 degrees అని ఇచ్చేసాడు. ఓకేనా? అయితే మిమ్మల్ని కరస్పాండింగ్ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. క్లియరా? అంటే మీకు సర్కిల్ ఉంది, సర్కిల్ కి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ని డ్రా చేశారు. ఇక్కడ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? 80 degrees. అయితే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్స్ దగ్గర నుంచి సెంటర్ ని కలిపితే ఇక్కడ యాంగిల్ ఎంత చేస్తుంది అని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇవి రెండు 90 అవుతాయి, సప్లిమెంటరీ కాబట్టి
ఈ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ కూడా మీకు సప్లిమెంటరీ అవుతాయి అని. సో ఇది 80 అయితే ఇది ఆటోమేటికల్లీ మీకు 180 మైనస్ 80 డిగ్రీస్ అవుతుంది కాబట్టి ఇక్కడ చేసే యాంగిల్ మీకు ఎంత ఉంటుంది, 100 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా? సో యాంగిల్ మీద బేస్ అయ్యి మీకు అడిగే క్వశ్చన్స్ అన్ని కూడా ఈ విధంగా ఉంటాయి. క్లియరా? ఈ కాన్సెప్ట్ ని మీరు ఎక్కడ వాడతారు? థీరమ్స్ ప్రూవ్ చేసేటప్పుడు వాడతారు. ఓకేనా? థీరమ్స్ ప్రూవ్ చేసేటప్పుడు ఎలా వాడతారో చూడండి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఒక సర్కిల్ చేశారు, ఆ సర్కిల్ ని సర్కంస్క్రైబ్ చేస్తూ ఒక ట్రయాంగిల్ వెళ్ళింది, సచ్ దట్ ఈ ట్రయాంగిల్ ఏబిసి గనక తీసుకున్నట్టయితే ఇక్కడ మీరు నేర్చుకున్న కాన్సెప్ట్ ఎలా అప్లై అవుతుందో చూడండి. నౌ సపోజ్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని పి అనుకోండి, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ క్యూ, ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆర్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఒక పాయింట్ నుంచి డ్రా చేసిన పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఈక్వల్ లెంత్ లో ఉంటాయనే కాన్సెప్ట్ మీరు ఎలా అప్లై చేయొచ్చు అంటే, ఇది ఎక్స్టర్నల్ పాయింటేగా, ఇక్కడ నుంచి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటే ఇక్కడ నుంచి ఏపీ ఒక టాంజెంట్, ఏఆర్ ఒక టాంజెంట్, కరెక్టేనా? కాబట్టి ఏపీ లెంత్ ఎంత అయితే ఉంటుందో ఏఆర్ యొక్క లెంత్ సేమ్. దట్ ఈస్ హియర్ ఏపీ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్. ఎందుకు? ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి వెళ్ళిన పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ లెంత్ సమానంగా ఉంటాయి. ఇదే కాన్సెప్ట్ నేను బీపీ ఈజ్ ఈక్వల్ టు బీక్యూకి అప్లై చేయొచ్చా? అలాగే సిక్యూ ఈజ్ ఈక్వల్ టు సిఆర్కి అప్లై చేయొచ్చా? దీన్ని యూజ్ చేసి మనకి ఇచ్చిన ట్రయాంగిల్ ఈక్విలేటరల్ అవుతుందని, ఐసోసెలస్ అవుతుందని, లేదు ఇదే దానిలో ఈ సర్కిల్ కి చుట్టూ మీరు ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఒక క్వాడ్రిలేటరల్ ని కనుక కన్స్ట్రక్ట్ చేసినట్టయితే ఆ క్వాడ్రిలేటరల్స్ మీద థీరమ్స్ లేదా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దట్ ఈస్ అవి పారలోగ్రామ్స్ అవుతాయి, రెక్టాంగిల్స్, స్క్వేర్స్, రాంబస్. ఇవి ప్రూవ్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్. దట్ ఈస్ ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ కి డ్రా చేసిన మనకి పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఉంటే అవి రెండు లెంత్ లో సమానం ఉంటాయి అనే కాన్సెప్ట్ మీద బేస్ అయ్యి ఈ థీరమ్స్ అన్ని కూడా ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి ఈ థీరమ్స్ మీకు ప్రూఫ్ అర్థం కావాలి అంటే ఈ కాన్సెప్ట్ అనేది తెలిసి ఉండాలి. క్లియరా? నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం. దట్ ఈస్ టాంజెంట్స్ అయిపోయినాయి కాబట్టి అదే సర్కిల్ కి అదే లైన్ కి మధ్యలో మీకు వచ్చే సెకండ్ రిలేషన్, దట్ ఈస్ సీకెంట్ అండ్ కార్డ్. సీకెంట్ అంటే ఏంటి, కార్డ్ అంటే ఏంటి, ఒక సర్కిల్ కి ఎన్ని సీకెంట్స్ లేదా కార్డ్ డ్రా చేయొచ్చు, వాటి మధ్యలో రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఇది చూద్దాం. సో అగైన్ మళ్ళీ సర్కిల్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంది, సేమ్ ఇలాగా ఇందాక తీసుకున్నట్టే పాయింట్ తీసుకున్నాను. ఇక్కడ నుంచి ఓ లైన్ వెళ్ళింది. ఈ లైన్ ఏం చేసింది అంటే సర్కిల్ ని టచ్ చేస్తూ ఇంటర్సెక్ట్ చేసుకుంటూ వెళ్ళింది, కట్ చేసుకుంటూ వెళ్ళింది. నా ఎన్ని పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది? ఈ పాయింట్ లెటర్స్ టేక్ ఏ, ఈ పాయింట్ లెటర్స్ టేక్ బి. దట్ ఈస్ ఇక్కడ మీకు 2 పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ వచ్చినాయి. ఓకేనా? దెన్ ఈ లైన్ ఏ సర్కిల్ అయితే కట్ చేసుకుంటూ వెళ్ళిందో ఆ లైన్ ఇక్కడి నుంచి సపోజ్ ఈ పాయింట్ క్యూ కనుక తీసుకున్నట్టయితే పీక్యూ మొత్తాన్ని కలిపి ఇక్కడ సీకెంట్ అంటారు. కాబట్టి సింపుల్ లాంగ్వేజ్ లో సీకెంట్ అంటే ఒక సర్కిల్ ని ఇంటర్సెక్ట్ చేసే లైన్ ని సీకెంట్ అంటాం. ఓకేనా? నా ఈ సర్కిల్లో పీక్యూలో పిఏ వచ్చేటప్పటికల్లా ఎక్స్టర్నల్ పార్ట్, క్యూబి వచ్చేటప్పటికల్లా ఎక్స్టర్నల్ పార్ట్ అయితే ఏబి వచ్చేటప్పటికల్లా దాని యొక్క ఇంటర్నల్ పార్ట్ అవుతుంది. కరెక్టేనా? దట్ ఈస్ సర్కిల్ లోపల ప్రజెంట్ అయి ఉంటుంది. నా ఆ లోపల ప్రజెంట్ అయి ఉన్న దాన్ని ఏమంటారంటే కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటారు. క్లారిటీ వచ్చిందా? అంటే ఒక లైన్ ఒక సర్కిల్ ని ఇంటర్సెక్ట్ చేసినప్పుడు ఆ లైన్ మొత్తాన్ని కలిపి సీకెంట్ అంటే దానిలో సర్కిల్ లోపల ఇంటర్నల్లీ ప్రజెంట్ అయి ఉండే పార్ట్ ని కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం. క్లియరా? నెక్స్ట్, ఒక పాయింట్ నుంచి ఒక సర్కిల్ కి ఎన్ని సీకెన్స్ లేదా ఎన్ని కార్డ్స్ డ్రా చేయొచ్చు? ఎన్నైనా డ్రా చేయొచ్చు. కాబట్టి ఫ్రమ్ an external point to a circle, infinite number of secants or infinite number of chords can be drawn. ఓకేనా? కాదు, సేమ్ సెట్ ఆఫ్ పాయింట్స్ ఏ కామా బి ద్వారా పాస్ అవుతూనే వెళ్ళాలి, ఏబి మధ్యలోనే ఉండాలి, ఇలా ఎన్ని సీకెన్స్ లేదా కార్డ్స్ డ్రా చేయొచ్చు అంటే అటువంటివి మీరు ఒకటే డ్రా చేయగలరు. అంటే అర్థమైందా? అంటే సేమ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్స్ ఉండేలాగా ఒక సీకెంట్ లేదా కార్డ్ పాసిబుల్ అయితే డిఫరెంట్ పాయింట్స్ ద్వారా పాస్ అవుతూ డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఉండేలాగా
యూ కెన్ డ్రా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్. క్లియరా? ఈ కార్డ్స్ లో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి పాస్ అవుతూ వెళ్ళే కార్డ్, సపోజ్ ఇది ఎం, ఇది ఎన్ అనుకుంటే ఇట్ విల్ బి ఆఫ్ ద మాక్సిమం లెంత్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. కాబట్టి డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ కూడా సర్కిల్ కి డ్రా చేసిన వన్ ఆఫ్ ద కార్డే. కాకపోతే లార్జెస్ట్ కార్డ్ అంటే డిఫరెంట్ కార్డ్స్ లో మాక్సిమం లెంత్ ఉండేది డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అవుతుంది. మిగతా అన్ని కూడా వాటి యొక్క లెంత్ తగ్గుతూ వస్తాయి, పైకి వెళ్ళినా కిందకి వెళ్ళినా. క్లియరా? నౌ ఇందులో కార్డ్ నుంచి డిఫరెంట్ రిలేషన్స్ అంటే ఏంటి, రేడియస్ కి దానికి మధ్యలో రిలేషన్స్ ఇవన్నీ ఎలా ఉంటాయో దట్ ఈస్ మెన్సురేషన్ పార్ట్ అలా చూద్దాం. ఓకేనా? ఇక్కడ బేసిక్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఎక్స్టర్నల్లీ ప్రెసెంట్ అయి ఉంటే ఆ ఎక్స్టర్నల్ పాయింట్ దగ్గర నుంచి సర్కిల్ కి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సీకెండ్స్ కానీ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ కానీ డ్రా చేయొచ్చు. ఓకేనా? లేదు సేమ్ సెట్ ఆఫ్ పాయింట్స్ ద్వారా వెళ్ళాలి అంటే అటువంటి సీకెంట్ లేదా కార్డ్ ఒకటే పాసిబుల్ అవుతుంది. సర్కిల్ కి డ్రా చేసే కార్డ్స్ లో లార్జెస్ట్ లెంత్ ఉండే కార్డ్ ఎవరయ్యా అంటే డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. పాయింట్స్ అన్ని క్లియరా? నెక్స్ట్ పార్ట్ చూద్దాం. నా సర్కిల్ తీసుకున్నారు, ఆ సర్కిల్ కు సెంటర్ ఉంది, దానికి ఒక కార్డ్ డ్రా చేశారు ఏ బి. ఇక్కడ దాకా ఆల్రెడీ చెప్పిన కాన్సెప్టే. ఓకేనా? నా ఈ సర్కిల్ నుంచి ఏ పాయింట్ కలిపితే ఎక్స్టర్నల్ పాయింట్ కలిపింది కాబట్టి ఇది రేడియస్ అవుతుంది. సెంటర్ నుంచి పాయింట్ ఆన్ ద సర్కిల్ కలిపేది ఇది రేడియస్ అవుతుంది. క్లియరా? రెండోది ఇక్కడి నుంచి ఇటు కూడా ఒక రేడియస్ ని కన్స్ట్రక్ట్ చేయొచ్చుగా. అండ్ ఈ రేడియస్ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, కార్డ్ ఆఫ్ ద సర్కిల్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. ఓకేనా? దాన్నే పర్పెండిక్యులర్ రేడియస్ టు ఏ కార్డ్ అంటారు. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా, సపోజ్ ఈ పాయింట్ ని ఎం అనుకుంటే ఆ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఏమంటారు, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి అంటారు. క్లియరా? నో ఇది అలాగూ 90 degrees ఉంది కాబట్టి ట్రయాంగిల్ సిఏఎం, ఈ ట్రయాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందని చెప్పొచ్చా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మీకు దానికి పైథాగరస్ థియరం అప్లై అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 90 degrees కి ఆపోజిట్ గా ఉండే హైపాటెన్యూస్ యొక్క స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న లెంత్ ఏఎం స్క్వేర్ అవుతుంది. కరెక్టేనా? నో దీని నుంచి ఏఎం ఇజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్, స్క్వేర్ రూట్ వచ్చేసింది కాబట్టి రూట్ అయింది. కరెక్టేనా? నౌ ఇప్పుడు మనం దీని నుంచి చెప్పగలిగే పాయింట్ ఏంటో చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్ ద రేడియస్ లో నుంచి స్క్వేర్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ తీసేసి అండర్ రూట్ అప్లై చేస్తే మీకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్న లెంత్ వచ్చింది. దట్ ఈస్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ద కార్డ్ లెంత్. కరెక్టేనా? మీరు ఏదైతే కార్డ్ ఏబి డ్రా చేశారో దానిలో హాఫ్ వచ్చేసినట్టేనా? దీని నుంచి లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 2 into AM అని రాయొచ్చా? బికాస్ ఈ లెంత్ మీకు సమానంగా ఉంటాయి కాబట్టి, బికాస్ ఇట్ ఈస్ ద పర్పెండిక్యులర్ బైసెక్టర్. దట్ ఈస్ నథింగ్ బట్ 2 into square root of r square minus d square. ఫార్ములా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మీకు లెంత్ ఆఫ్ ద కార్డ్ ని ఫైండ్ అవుట్ చేయడానికి పనికి వస్తుంది. ఓకేనా? సో ఫర్ ఎనీ సర్కిల్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ని ఫైండ్ అవుట్ చేయమంటే మీకు రెండు రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఒకటి రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చి ఉండాలి, రెండోది వచ్చేటప్పటికల్లా డి ఇచ్చి ఉండాలి. దట్ ఈస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చి ఉండాలి. ఓకేనా? నౌ ఆ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లో ఇవ్వకుండా మీకు ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఈ యాంగిల్ ఇస్తా ఉంటాడు. దట్ ఈస్ యాంగిల్ బిట్వీన్ ద టూ రేడియై దట్ ఆర్ కనెక్టింగ్ ద టూ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఆఫ్ ద కార్డ్. అప్పుడు ఇటు పక్క ఈచ్ యాంగిల్ ఎంత వస్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ θ/2. కరెక్టేనా? సపోజ్ ఇది కనుక మీకు 60 ఇచ్చినట్టయితే θ/2 అంటే ఎంత అవుతుంది? 30 degrees యాంగిల్ ఇచ్చేసాడు. ఓకేనా? అండ్ రెండోది మీకు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చేసాడు. సో పాయింట్ చూడండి, రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చేసాడు, యాంగిల్ ఇచ్చేసాడు. అయితే ఈ రెండింటిని ఉపయోగించి మీరు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? లేదు. లెంత్ ఆఫ్ ద కార్డ్ దానిలో యొక్క హాఫ్ ఆఫ్ ద లెంత్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చా? చేయొచ్చు బై యూజింగ్ కాన్సెప్ట్ ఆఫ్ ట్రిగనోమెట్రీ. ట్రిగనోమెట్రీ గుర్తుందా? దానిలో ట్రిగనోమెట్రిక్ రేషియోస్ చదివారు, సైన్, కాసు, టాన్ అని. వాటి యొక్క ఉపయోగం ఏంటో ఇక్కడ తెలుస్తుంది చూడండి. సపోజ్ ఇక్కడ మీకు ఈ ట్రయాంగిల్ ని తీసుకోండి, అది మీకు ట్రయాంగిల్ లో అర్థమయ్యేలా డ్రా చేస్తాను. ఇక్కడ 90 degrees యాంగిల్ ఉంది, ఎం ప్రెసెంట్ ఉంది, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ సి ఉంది, అండ్ ఈ యాంగిల్ మీకు ఇప్పుడు చెప్పింది 60/2 చేసుకుంటే
30 వచ్చింది అని. ఓకేనా? సపోజ్ మీకు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ వచ్చేటప్పటికల్లా సిఏ లెంత్ 2 ఇచ్చేసాడు అనుకోండి. ఓకేనా? దెన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే మీకు యాంగిల్ తెలుసు, హైపోటెన్యూస్ తెలుసు. విత్ రెస్పెక్ట్ టు దిస్ వన్, దిస్ విల్ బి ద అడ్జసెంట్ సైడ్ అవుతుంది. కరెక్టేనా? దేర్ఫోర్ అడ్జసెంట్ కి హైపోటెన్యూస్ కి మధ్యలో రిలేషన్ చెప్పేది ఎవరు? కాస్ థీటా నేనా? కాబట్టి నేను ఇక్కడ cos 30 degrees is equal to adjacent side cm divided by 2 అని రాయొచ్చా? cos 30 వాల్యూ ఎంత? √3/2 is equal to cm by 2 అయితే హాఫ్ ఆఫ్ క్యాన్సిల్, cm is equal to √3. అంటే యాంగిల్ నుంచి మీరు లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ని ఫైండ్ అవుట్ చేశారా? దట్ ఈస్ నథింగ్ బట్ ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వచ్చేసినట్టేనా? లేదు, అదే దానికి మీరు సైన్ అప్లై చేశారనుకోండి, sin 30 is equal to ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఇది తెలుసు కదా? ఆపోజిట్ ఎంత? am. సో am డివైడెడ్ బై 2. సో sin 30 వాల్యూ 1/2 is equal to am by 2 అయితే రెండు క్యాన్సిల్ అయిపోయినాయి. am is equal to 1 సెంటీమీటర్. అంటే ఈ లెంత్ ఎంత? 1 సెంటీమీటర్ వచ్చింది. కరెక్టేనా? హెన్స్ ఆ 1 సెంటీమీటర్ ఇదైతే ఇది కూడా 1 సెంటీమీటర్. అంటే టోటల్ లెంత్ ఆఫ్ ద కార్డ్ ఏమవుతుంది? 2 సెంటీమీటర్స్. క్లియరా? కాబట్టి రేడియస్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, లెంత్ ఆఫ్ ద కార్డ్ రిలేషన్స్ లో ఈ మూడు ఇవ్వకుండా యాంగిల్ కామా రేడియస్ ఇచ్చినా కూడా మీరు అదర్ 2 పారామీటర్స్ ని తీసుకురావచ్చు బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ. ఓకేనా? ఇదే కాన్సెప్ట్ మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, దట్ ఈస్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ లో నేర్చుకుంటాం. ఓకేనా? ఆ చాప్టర్ డిస్కషన్ వచ్చినప్పుడు దాని గురించి ఇన్ డీటెయిల్ చెప్తాం. అండ్ వాటిల్లో ప్రాబ్లమ్స్ ఎలా చేయాలి, పారామీటర్స్ ఎలా తీసుకోవాలి, ఇది ఆల్రెడీ మన ఛానల్లో అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ వీటి మీద కంప్లీట్ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాయి. మీరు కావాలంటే కనుక ఒకసారి రిఫర్ చేసుకోండి. ఓకేనా? సో టాంజెంట్స్, సీకెన్స్, కార్డ్స్ మీద బేస్ అయ్యి ఒక సర్కిల్ మీద అడిగే కాన్సెప్ట్స్ అన్ని కూడా ఇవన్నమాట. సో సర్కిల్ ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు, సర్కిల్ కు ఉండే రేడియస్ ఏంటి, డయామీటర్ ఏంటి, దాని నుంచి దాని యొక్క సర్కంఫరెన్స్ ఎలా చెప్తున్నారు, అసలు లోకస్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ పాయింట్స్ ని కలిపితే సర్కిల్ ఎలా వస్తుంది, అండ్ దాని నెక్స్ట్ కాన్సెప్ట్ టాంజెంట్ అంటే ఏంటి, ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, యాంగులర్ మెజర్స్ కి డిస్టెన్సెస్ కి మధ్యలో రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఒక పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ వెళ్తే వాటి లెంత్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, యాంగిల్స్ కి మధ్యలో రిలేషన్స్ ఎలా ఉంటాయి, ఒక సర్కిల్ కి డ్రా చేసే సీక్వెన్స్ అంటే ఏంటి, కార్డ్స్ అంటే ఏంటి, అండ్ కార్డ్స్ నుంచి లెంత్ ఎలా మెజర్ చేస్తారు, యాంగిల్స్ కి ట్రిగ్నోమెట్రీ ఎలా అప్లై చేయాలి, ఇదంతా సెషన్ కూడా ఈ రోజు క్లాస్ సెషన్ లో చూసాం. ఓకేనా? ఈ క్లాస్ సెషన్ చూసుకొని మీ ప్రాబ్లమ్స్ ని అటెంప్ట్ చేయండి. మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా కాన్సెప్చువల్లీ సాల్వ్ అవుతాయి. ఇన్ కేస్ స్టిల్ మీ ప్రాబ్లమ్ లో డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కనుక డెఫినెట్లీ కింద కామెంట్ లో తెలియజేయండి. మీ కామెంట్స్ ని నేను కంపల్సరీ చదువుతాను అండ్ మీ క్వరీస్ అన్నిటికీ, డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకేనా? సర్కిల్స్ చాప్టర్ మీకు క్లియర్లీ అర్థమైంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ సెషన్ లో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? కాసిం సార్ క్లాసెస్, కాసిం సార్ అకాడమీ ఇన్ తెలుగు 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ బీటెక్ స్టూడెంట్స్ కి జెన్యూన్ కంటెంట్ ని, జెన్యూన్ క్లాసెస్ ని తెలుగులో అందించాలి. ఎందుకంటే అదర్ లాంగ్వేజెస్ లో అర్థం చేసుకునే కెపాసిటీ ఉన్న మన తెలుగు భాషలో నేర్చుకున్న దాని యొక్క టేస్టే వేరు. అండ్ అది కాన్సెప్చువల్లీ నేర్చుకుంటే మన మైండ్ లో సెట్ అయిపోతుంది. తర్వాత మీరు ఏ లాంగ్వేజ్ లో అడిగినా దాన్ని ఆన్సర్ చేయొచ్చు, అది పెద్ద కష్టమేం కాదు. కాబట్టి జెన్యూన్ కాన్సెప్ట్ ని అచ్చ తెలుగులో ప్రాపర్లీ స్టూడెంట్ కి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనే కాన్సెప్ట్ తో స్టార్ట్ చేయబడిన ఛానల్ ఇది. అంతే తప్ప కమర్షియల్లీ నేనేదో గ్రో అయిపోవాలి అవసరం లేదు. బికాస్ నా సర్వైవల్ కి ఫిజికల్లీ నేను ప్రెజెంట్ అయ్యి ఆన్లైన్ లో కాకుండా ఆఫ్లైన్ లో టీచ్ చేయడానికి నాకు ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ ఉంది. దట్ ఈస్ రామానుజన్ అకాడమీ, పోరంకిలో లొకేట్ ఉంది. ఎవరికైనా ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే కనుక మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి రామానుజన్ అకాడమీ పోరంకి అని టైప్ చేస్తే అకాడమీ లొకేషన్ దొరుకుతుంది. ఓకేనా? కాబట్టి యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్. సో ఈ ఛానల్ని కమర్షియల్ ఛానల్ అని కాకుండా మీకు కాన్సెప్ట్ ని ప్రాపర్లీ అందించాలనే ఒకే ఒక జెన్యూన్ మోటోతో రన్ చేస్తున్నది. కాబట్టి ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అంటే కాన్సెప్ట్ కోసం షేర్ చేయండి, అంతే తప్ప మీ షేరింగ్ వల్ల, మీ సబ్స్క్రిప్షన్స్ వల్ల నాకేదో సబ్స్క్రైబర్స్ పెరిగి యూట్యూబ్ ద్వారా నాకేదో కమర్షియల్లీ వచ్చేస్తుందని కాదు. ఓకేనా? కాబట్టి కంటెంట్ నచ్చింది, నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే
ఛానల్ని షేర్ చేయండి అండ్ ఇవ్వదలుచుకుంటే ఒక లైక్ ఇవ్వండి. సో దట్ నేను చెప్పిన క్లాసు మీ దాకా రీచ్ అయిందనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.